నిలబడుకొని ఉండగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, నీ సింహాసనం ఎదుటకు నీ పాద సన్నిధి దగ్గరికి మేము వస్తూ ఇంతవరకు ఆరాధన నీ చేతుల్లోకి తీసుకొని ఆత్మ ద్వారా నడిపించి ఉండగా నీ వాక్యమును ధ్యానించేటువంటి సమయంలో అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, అసమర్థుణ్ణి అయిన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకో. నీవిచ్చిన ఎన్నికని బట్టి, అవకాశాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ నీ ఆత్మ ద్వారా నీవు బోధించనిదేనైనా అది వ్యర్థమైన బోధ అవుతుంది కనుక నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమని కోరుకుంటూ నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకోమని, నీ ఆత్మ నింపుదలతో అభిషేకంతోనైనా నీవే మాట్లాడమని, నీ కార్యములను ప్రతి హృదయంలో జరిపించమని, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని, సంఘమంతటి మీద నీ కృపను చూపమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. కూడి వచ్చిన వారందరికీ కూడా యేసు నామాన శుభాలు తెలియచేసుకుంటున్నానండి. మరి ఈ దినము సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ సంఘంలో కూడి దేవునిని ఆరాధించాలని, సహోదరులతో సహవాసం చేయాలని, వాక్యం ద్వారా తృప్తిపరచబడాలని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా సాదరముగా ఆహ్వానిస్తూ, దేవుడు మీ పరిస్థితులలో, మీ కుటుంబాల్లో ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన తెలుసు గనక ఆయన మీతో ఈ దినము వాక్యము పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడాలని కోరుకుంటూ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలోకి వెళ్దాం. గత కొన్ని వారాలుగా మనము ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్న మన విషయము మీకు తెలిసినదే. మరి దేవుని కృపను బట్టి, కనికరమును బట్టి ప్రకటన గ్రంథము 10వ అధ్యాయాన్ని ధ్యానించడానికి దేవుడు ఈ దినము సమయం ఇచ్చాడు. ప్రకటన గ్రంథము ప్రారంభమైనప్పుడే చెప్పాను, దీన్ని కొనసాగించడం అనేది కష్టతరమైన ఇది. ఎందుకనగా సబ్జెక్ట్ వైజ్ కానీ, దాని నుంచి వచ్చే శ్రమల వైజ్ కానీ, సాతాను పనిచేసేటువంటి రీతి కానీ బలముగా ఉంటుంది. కాబట్టి దయచేసి నా కొరకు ప్రార్థించండి. అలాగనే ఈ వాక్యము మీ హృదయాల్లో ఫలించులాగున మీరు కూడా దయచేసి 1-2 సార్లు ఆ తర్వాత ఆ యొక్క యూట్యూబ్లో ఉన్న ఆడియోస్ వినాలని కోరుకుంటున్నాను, వీడియోస్ని చూడాలని కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలోకి మనం వచ్చి ఉన్నాం. మనం గమనించినట్లయితే 8వ అధ్యాయంలో 6వ అధ్యాయం అంతా కూడా మనము సీల్స్ అనగా 7 ముద్రలను చూసాం. ఒక పుస్తకం ఉన్నది, ఆ పుస్తకము ముద్రలతో బంధించబడి ఉన్నది. ఆ ముద్రలు తీస్తే కానీ దానిలోనున్న తీర్పులు పలకవు. అది తీర్పుల పుస్తకం. దేవుడు సహనము కోల్పోయి సమయం ఇచ్చి దీర్ఘశాంతాన్ని వహించి ఆ తర్వాత ఒకానొక దినమున ఆఖరి దినాల్లో ఆయన తీసుకోబోతున్న నిర్ణయాలకు నిదర్శనముగా ఉన్నది ఆ పుస్తకం. ఆ పుస్తకము తెరవబడినప్పుడు మనం చూసాము 6వ అధ్యాయంలో 7 సీల్స్ మనం చూసాం. అనగా 7 ముద్రలను, 6 ముద్రలను, తర్వాత కొంత సమయమైన తర్వాత 8వ అధ్యాయంలో 7వ ముద్రను చూసాం. మరొక విషయాన్ని గమనించాము. 6వ అధ్యాయానికి 6వ సీల్, 6వ ముద్రకి 7వ ముద్రకు మధ్యన ఒక చాప్టర్ 7 అనేది ఒక ఇంటర్ల్యూడ్గా, పారంథసిస్గా మధ్యలో పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగనే ఈ దినము 6 బూరలను మనం చూసాం. అనగా 7వ ముద్రలో 7 బూరలు దాగి ఉన్నాయి. ఆ తర్వాత 7వ బూరలో 7 పాత్రలు దాగి ఉన్నాయి. కాబట్టి 6వ బూరను మనము గత వారం చూసాం. 5వ బూరను, 6వ బూరను శ్రమలుగా పరిగణింపబడతా ఉన్నది. 3 ఓవ్స్ అంటున్నాడు. అనగా ఒక పక్షిరాజు అయ్యో 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 అని 3 సార్లు అన్నట్లుగా 5వ బూర, 6వ బూరను ఆయన శ్రమ అంటున్నాడు. 7వ బూర కూడా 3వ శ్రమ అంటున్నాడు. ఇది మనం గుర్తు చేసుకోవాలి. ఆ తరువాత 10వ అధ్యాయం కనుక మనం చూస్తే ప్రవక్త అయిన యోహాను, సీర్ అనగా జాన్, ఎవరైతే ఈ యొక్క రెవల్యూషన్ను, ప్రకటనను అందుకుంటూ ఉన్నాడో, ఆ యొక్క ప్రత్యక్షతను అందుకుంటూ ఉన్నాడో, ఆయనకు ఒక కమాండ్ ఇవ్వబడుతూ ఉన్నది. నీకు ఏదైతే ప్రవచింపమని చెప్పానో ఆ ప్రవచనాన్ని కొనసాగించుము అని మరొకసారి అతన్ని బలపరిచినట్టుగా, రానున్న తీర్పుల గురించి మరలా నేను బలపరుస్తున్నాను, నీవు దాని గురించి మాట్లాడవలసింది అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి 10వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న ప్రవచనం ఏంటి అంటే, రానున్న సమయంలో ఏ విధముగా క్రీస్తునందు ఆయనను హత్తుకొని ఉంటారో వారు ఏ విధముగా శ్రమల గుండాలు నవ్వుతారు, శ్రమల గుండా వెళ్తారు, అయినప్పటికీ దేవుడు వారికి ఏ విధముగా సహాయము చేస్తాడు.
రెండవదిగా, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించక తిరస్కరించి వీరిని ప్రభువునందున్న వారిని శ్రమపడుతూ ఉన్నారో వారికి తీర్పులు, ఆ తీర్పులు నిశ్చితంగా వస్తాయని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. 11వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు, అనగా 10వ అధ్యాయం ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. 11వ అధ్యాయము 1 నుంచి 13 కనుక చూస్తే, ఇద్దరు సాక్షులు భూలోకములో సాక్ష్యం ఇచ్చినట్లుగా ఆ సాక్ష్యాన్ని లోక ప్రజలంతా ఎలాగొన తిరస్కరించారో మనం చూస్తాం. కాబట్టి రాబోతున్న తీర్పులను ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడంటే, 11వ అధ్యాయంలో అంటే 10వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయంలో వారు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాడో చూపిస్తున్నాడు. వారిని ఏ విధముగా శిక్షించబోతున్నాడో మాట్లాడుతున్నాడు. కాబట్టి 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ అధ్యాయము 13వ వచనం వరకు ఇంటర్ల్యూడ్, అనగా మధ్యలో ఒక గ్యాప్ తీసుకుంటున్నాడు. ఆ గ్యాప్లో కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ప్రవక్త నువ్వు ముందుకు సాగు, నీకు ఏదైతే ప్రవచింపమని చెప్పానో దాన్ని ప్రవచించు. తీర్పులు ఉన్నాయి, ఆ తీర్పులలో భాగముగా ఎవరైతే విశ్వసించలేదో వారి మీదకి తీర్పులు ఘోరముగా రాబోతున్నాయి. అంత మాత్రమే కాక ఆ తీర్పులు వారి మీదకి రాబోతున్నప్పుడు వారు తిరగబడి అంతకంతగా మిమ్మల్ని ఇంకా శ్రమ పెడతారు. కాబట్టి ఎవరైతే నమ్ముకున్న క్రైస్తవులు ఉన్నారో వారికి శ్రమలు అధికం కాబోతున్నాయి. ఎవరైతే నమ్ముకోని వారు ఈ నమ్ముకున్న క్రైస్తవుల్ని శ్రమ పెడుతూ ఉన్నారో వారిని ప్రభువు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఇవి అర్థం చేసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దాం. సో 10, 11 అధ్యాయాలు, ఎందుకంటే 11వ అధ్యాయము 14వ వచనము 15వ వచనములో 7వ బూర ఊదినట్లుగా కనపడుతుంది. 11వ అధ్యాయము 14, 15 వచనాల్లో. కాబట్టి 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ అధ్యాయము 1 నుండి 13 వరకు ఇంటర్ల్యూడ్, అనగా మధ్యలో ఒక పారెంథసిస్, లిటరరీ పారెంథసిస్, అనగా ఆ కాలంలో భవిష్యత్తులో జరగబోయే దాని గురించి మరొకసారి నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాడు. దానిది 10వ అధ్యాయంలో ప్రవక్త నువ్వు ఈ విధముగా ప్రవచించు. ఆ తరువాత 11వ అధ్యాయంలో ఈ యొక్క ఎందుకు వీరి మీదకి ఎంత తీర్పులు ఇస్తున్నాను అంటే వారెంత దారుణమైన దుస్థితిలో ఉన్నారో 11వ అధ్యాయంలో చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రానున్న 7వ బూర, ఆ తరువాత దానిలో దాగి ఉన్న 7 పాత్రలు 10వ అధ్యాయం నుంచి, అనగా 10, 11 ఇంటర్ల్యూడ్ అయితే 11వ అధ్యాయము 14వ వచనంలో 15వ వచనంలో బూర ఊదినట్టుగా చూపిస్తాడు. ఆ తరువాత 12 నుంచి 20వ అధ్యాయం వరకు ఈ రానున్న తీర్పుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దాన్నే మనం ఒక రకంగా కనుక చూస్తే గ్రేట్ ట్రిబ్యులేషన్ టైం అంటాం. అనగా ఇంతవరకు సంభవించినది ఆలోచన విధానం ప్రకారంగా, దానియేలు ఆలోచన విధానం ప్రకారంగా మనం చూస్తే ఇంతవరకు పడిన శ్రమలు మొట్టమొదటి 3.5 ఏడాది శ్రమలు. రానున్న దినాల్లో మీరు శ్రమ పడబోతున్నది ఈ ప్రవచనాలు ఏదైతే 11 నుంచి 20 వరకు చెప్పబోతున్నాడో, 16లో బూరలు ఆ పాత్రలు నొంపుతాడు, 17, 18లో ఆ యొక్క బబులోను అంటే నిలబడి వీటికన్నిటికీ సాదృశ్యం అంటే వీటినన్నిటిని కూడగట్టి దేవునికి వ్యతిరేకంగా నిలబడిన బబులోను గురించి మాట్లాడతాడు. దాని మీదకి తీర్పు. కాబట్టి 11వ అధ్యాయం నుంచి, అంటే 10వ అధ్యాయం అనుకుందాం, 10 నుంచి 20 అధ్యాయాల వరకు ఏ తీర్పులైతే వీరి మీద ప్రకటింపబోతూ ఉన్నాడో అది మహాశ్రమల సమయము. ఆ మహాశ్రమల సమయంలో దానియేలు ఏ విధముగా అయితే టైమ్స్ అండ్ హాఫ్ అంటాడు, క్రోనోస్ హాఫ్ క్రోనోస్ అంటాడు. ఆ టైము దీన్ని ఇక్కడ 42 నెలలు అనేది మనకు 11, 12, 13 అధ్యాయాల్లో మాట్లాడతాడు. కాబట్టి ఒక 3.5 ఏడాది గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి దానియేలు ప్రవక్త ఏదైతే తన సమయంలో ఆఖరి దినముల్లో జరుగుతాయని చెప్పాడో, కానీ అది అతనికి అర్థము కాకుండా అతను దూతను అడిగినప్పుడు ఇది ఇప్పటికి కాదు మళ్ళా జరగబడుతున్నాయి, నీ సమయంలో నువ్వు వెళ్ళిపో, అది జరుగుతాయని చెప్పాడు. వాటి పరిపూర్ణత, వాటి యొక్క నిండుదల, వాటి యొక్క ఏదైతే తీర్పులు ఉన్నాయో అవి ఇప్పుడు 11 నుంచి 10 నుంచి 20 వరకు మనం చూస్తున్నాం. కాబట్టి 10 ఇంట్రొడక్షన్గా ఆయన ప్రవచించేటువంటి యోహానుకు ఇంకా బలముగా ప్రవచించు అని చెప్తా ఉన్నాడు. ఇది నీకు ఆ యొక్క తీపి చేదు గల స్క్రాల్ని ఇస్తూ, ఇది తిన్నప్పుడు నీకు చాలా తీయగా ఉంటుంది దేవుని వాక్యం, కానీ అది నీ కడుపులోకి పోయి జడ్జిమెంట్స్ ద్వారా, అంటే ఇవ్వబోయేటువంటి జడ్జిమెంట్స్ ద్వారా, నీవు పొందబోయేటువంటి పర్సిక్యూషన్స్ ద్వారా నీకు ఎంత చేదు కలిగిస్తుందో అర్థం చేసుకో, కానీ దీన్ని నువ్వు బోధించాలని మరొకసారి చెప్తాడు. ఎందుకు ఇలాగన మాట్లాడుతున్నానంటే 11వ అధ్యాయం 1 నుంచి 13 వరకు చూపిస్తాడు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నదో. ఆ తర్వాత 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయం అంతా కూడా ఆ క్రూర మృగము, అబద్ధపు ప్రవక్త వీరొచ్చి ఆ 42 నెలలు ఏ శ్రమలు పెట్టారో ఇవన్నీ మనము చూస్తాం. సో ఇది ఉపోద్ఘాతంగా తీసుకుంటూ ముందుకు వెళ్దాం. 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు ఒక విభాగమై ఉంటుంది.
5వ వచనం నుంచి 7 వచనాల వరకు ఒక విభాగమై ఉంటుంది. 8వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒక విభాగమై ఉంటుంది. 3 సెట్స్. ఫస్ట్ దీనిలో ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ మైటీ ఏంజల్, ఒక బలిష్టమైన దేవదూత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఎప్పుడైతే ఆయన పరలోకము నుంచి దిగివచ్చుట చూచితిని అన్నాడో, ఆయన భూమి మీద ఉన్నప్పుడే ఆయన పరలోకం నుండి దిగి వచ్చినట్టుగా చూస్తున్నాడు. గత వారం చెప్పాను, ప్రకటన గ్రంథం మనకు కొద్దిగా కష్టం అనిపించేదానికి గల కారణం ఏంటంటే, ఆయన లోకస్ మారుస్తూ ఉంటాడంటే ఎక్కడున్నాడు అన్నది. ఆ తర్వాత కొంత ముందుకు వెళ్తాడు, కొంత వెనక్కి వెళ్తాడు, కొంత సైడ్కి వెళ్తాడు, లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి వెళ్తాడు. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ స్క్రీన్ ప్లే కానీ స్క్రిప్ట్ కానీ డైరెక్ట్గా ఉండదు. డైరెక్ట్గా ఉండనందువలన మనకు కన్ఫ్యూజన్ అరైజ్ అవుతుంది, ఏం జరుగుతుంది, ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలని. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ప్రవచనము ఏదైతే దేవదూత కనపడుతున్నాడో, మరలా ఈయన దర్శనాన్ని భూమి మీద నుంచి చూస్తున్నాడు. భూమి మీద నుంచి చూస్తున్నప్పుడు పరలోకము నుంచి ఒక బలిష్ఠుడైన దేవదూత కిందకు వచ్చినట్లుగా చూపిస్తున్నాడు. 5వ అధ్యాయము 2వ వచనంలో మనం ఒక బలిష్ఠుడైన దేవదూతను చూస్తాం. అలాగనే 18వ అధ్యాయము 21వ వచనంలో ఇంకొక బలిష్ఠుడైన దూతను చూస్తాం. కానీ ఈ బలిష్ఠుడైన దూత యొక్క గొప్పతనం ఏంటి అంటే, దేవునికి క్రీస్తునకు ఏదైతే వైభవమో ఆపాదింపబడి ఉన్నదో ఆ వైభవం అంతా ఇతనిలో ఉన్నట్టుగా చూపిస్తున్నాడు. చూడండి, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘమును ధరించుకొని ఉండెను. పాత నిబంధనలో కనుక గమనించినట్లయితే యెహోవా దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఆయన మేఘము చుట్టుకొని వస్తాడు అని మాట్లాడబడి ఉంటుంది. మేఘ స్తంభముగా ఆయన ముందుకు నడిపించాడు, ఇటువంటివి ఉంటాయి. కాబట్టి మేఘము అని మాట్లాడినప్పుడు యెహోవా దేవుని గురించి ఓల్డ్ టెస్టమెంట్లో ఏదైతే మేఘము దేవుణ్ణి ఆవరిస్తుందన్నాడో దాని గురించి మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాక దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాల్లో చూస్తే, మనుష్య కుమారుని పోలినవాడు ఒకడు మేఘముల మీద నుంచి కిందకు వచ్చి ఏన్షియంట్ ఆఫ్ డేస్, ఆ పురాతనము నుంచి వచ్చేటువంటి ఆ తండ్రి దగ్గర నుంచి ఒక పుస్తకము తీసుకున్నాడు, అధికారాన్ని తీసుకున్నాడు అని చూపబడుతుంది. కాబట్టి మేఘమును చుట్టబడి ఉన్నది అంటే దేవునికి ఎంత వైభవం ఉన్నదో, ప్రభువుకి ఎంత వైభవం ఉన్నదో ఈ దూతకు అంత వైభవం ఉన్నది అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ఏంజల్, హీఈస్ ఎన్ ఏంజల్ టు బి కన్సిడర్డ్ సీరియస్లీ. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన మేఘమును ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. మనం యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు కనుక చూస్తే, యెహోవా దేవుని యొక్క సింహాసనము చూపించినప్పుడు రెయిన్బో, ఆ ఇంద్రధనస్సు గురించి చాలా మాట్లాడతాడు. అలాగనే ప్రకటన గ్రంథంలో మనం ధ్యానించిన 4వ అధ్యాయము 3వ వచనం కనుక చూస్తే, రెవల్యూషన్ 4:3లో మరలా ఆయన ఆయన చుట్టూ ఇంద్రధనస్సు ఉన్నట్టుగా మాట్లాడతాడు. అనగా మరలా ఏం చేస్తున్నాడంటే, దేవునికి ఏ వైభవం ఉన్నదో, ప్రభువుకి ఏ వైభవం ఉన్నదో అది ఈయనలో ఉన్నది అని చూపిస్తున్నాడు. అంటే ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ ఏంజల్, బట్ ఈజ్ ఎ మైటీ ఏంజల్. ఓకే, ముఖము సూర్యబింబము వలెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము చూసామనుకోండి, రెవల్యూషన్ 1:16. ఇఫ్ ఎనీబడి ఈస్ దేర్, ఇఫ్ దే ఆర్ పుట్టింగ్ ద వర్సెస్ యూ కెన్ పుట్, అదర్వైజ్ ఇట్స్ ఓకే. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16లో చూస్తే క్రీస్తు వారు ఇలాగనే ఆయన ముఖము ఆయన ముఖవర్చస్సు సూర్యబింబము వల్లనే ఉన్నది అంటాడు. ఆ తర్వాత 4వది చూస్తే చూడండి, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె నుండెను. ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె నున్నాయట. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనములో యేసు ప్రభు వారి గురించి చెప్పేటప్పుడు, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము, మరలా యేసు ప్రభు గారి యొక్క ఆ యొక్క కాళ్ళు ఆ యొక్క అగ్ని స్తంభముల వలె ఉన్నాయని చెప్తాడు. మెరుగుచున్న అపరంజి బంగారము వలె అంటాడు. కాబట్టి పోలికలన్నిటితో ఏం బయలుపరుస్తూ ఉన్నాయంటే, వస్తున్న ఈ దూత ఎవరైతే ఈ మాటలు మాట్లాడబోతున్నాడో ఇతను ఆషామాషి వ్యక్తి కాదు. ఇతను దేవుని యొక్క అధికారాన్ని, ప్రభువు యొక్క అధికారాన్ని పురస్కరించుకొని ఆయన గొప్ప మాటలు చెప్పడానికి వస్తున్నాడు. 2వ వచనం చూడండి, ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము ఉండెను. ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకము ఉండెను. దీనికన్నా ముందర ఒక్కసారి 1వ అధ్యాయం 1వ శతాబ్దంలో వాళ్ళు దీన్ని ఎలా అర్థం చేసుకొని ఉండవచ్చు? యోహాను దీన్ని ఇలా చూస్తున్నాడు. మనం ఏదైనా చూసాము అంటే చాలాసార్లు మనకు వేరే ఏదో ఉన్నది జ్ఞప్తికి వస్తాయి. సో చరిత్రకారులు ఏమంటారంటే,
కొలోసస్ ఆఫ్ రోడ్స్ అనేది ఉండేదన్నమాట గ్రీక్ ఐలాండ్స్ దగ్గర. కొలోసస్ అంటే పెద్ద జైజాంటిక్ విగ్రహము, ఆఫ్ రోడ్స్ అనేది ప్రదేశం, RHODS. దాని యొక్క విశిష్టత ఏంటి అంటే సుమారుగా 280 క్రీస్తు పూర్వము అది స్థాపింపబడింది. 100 అడుగులు, 105 అడుగులు, అంటే ఈరోజు మన 10th ఫ్లోర్ బిల్డింగ్, 105 అడుగులు. అది కాళ్ళు వెడల్పు చేసుకొని నిలబడి ఉంటే ఆ దూరముగా సముద్రములో ఉన్న ఓడలన్నింటినీ చూస్తూ ఉండేది. కాబట్టి ఏది వెళ్ళాలన్నా దాని దృష్టిలో పడేది. అది 224 క్రీస్తు పూర్వము అర్త్క్వేక్, భూకంపం వచ్చి అది కంప్లీట్గా విరిగిపోయింది. విరిగినప్పుడు వాటి కాళ్ళు మోకాళ్ళ వరకు అక్కడ నిలబడింది కొండ మీద. అలాగనే ఉన్నాయి మెరిసేటువంటి ఆ యొక్క దీనితో బ్రాంజ్ స్టాచ్యూ. కాబట్టి బహుశా ఆ దినము వారు అనగా, ఎందుకంటే 1వ శతాబ్దంలో వాళ్ళు దీన్ని ఎలాగో అర్థం చేసుకుంటున్నారని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో దీని వెనుకున్న అల్యూషన్స్ ఏంటి అంటే, ఎకోస్ ఏంటి అంటే కొలోసస్ ఆఫ్ రోడ్స్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఏన్షియంట్ 7 వండర్స్. అనగా ఈరోజు ఎలాగనైతే 7 అద్భుతాలు అని మనం కొన్నింటిని తాజ్మహల్ వీటిని చెప్తామో, అలాగున పాత ఆ యొక్క పురాతనముగా ఉన్న సమయంలో 200-300 క్రీస్తు పూర్వము వన్ ఆఫ్ ద ఏన్షియంట్ వండర్స్. కాబట్టి యోహాను తన సమయంలో 1వ శతాబ్దంలో వాటిని ఆయన గ్రీక్ దీనిలో ఆయన ఎక్కడైతే బంధింపబడి ఉన్నాడో చుట్టుపక్కల దాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గమనించండి, అపోస్తలుడైన పౌలు ఆర్మర్ ఆఫ్ గాడ్ గురించి మాట్లాడతాడు. ఎఫెసీ 16లో సర్వాంగ కవచం గురించి మాట్లాడతాడు. ఆ సర్వాంగ కవచం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఖైదులో ఉన్నప్పుడు రోమా సైనికుడు గస్తీ తిరుగుతున్న సైనికుడిని చూస్తున్నాడు. ఆ సైనికుడు ఏమేమి ధరించుకొని ఉన్నాడో వాటి గురించి మాట్లాడుతున్నాడు. శిరస్త్రాణము, మైమరపు, ఖడ్గము, డాలు, కాళ్ళకు జోళ్ళు. సో దేర్ ఆర్ అల్యూజన్స్. ఒక వ్యక్తిని చూసి దాని నుంచి అపోస్తలుడైన పౌలు ఎంత గొప్ప వాక్య భాగాన్ని రాశాడు. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయంలో, నువ్వు నీ పోరాటము రక్తమాంసములతో కాదు, పైనున్న శక్తులతోనూ పైనున్న ఆ యొక్క చెడ్డ వాటితోనూ నువ్వు పోరాడుతున్నావు అంటాడు. అని నువ్వు ఎలాగ ఉండాలి అని చెప్తున్నాడు. ఏలోకంలో లాగా ఖడ్గాన్ని తీసుకొని నువ్వు పడ్డం కాదు, వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని నువ్వు తీసుకో అంటున్నాడు. ఆ తర్వాత శిరస్త్రాణాన్ని ధరించు అంటున్నాడు. ఎందుకనగా తలకు హెడ్ ఇంజరీ జరిగితే ప్రాణం పోతుంది. ఆ శిరస్త్రాణం ఏంటంటే రక్షణ అని చెప్తున్నాడు. మైమరుపును తొడుక్కో అంటున్నాడు. ఆ మైమరుపు ఏంటి అంటే ప్రభువు యొక్క నీతి అంటున్నాడు కదా. ఆ తర్వాత డాలును పట్టుకో, ఆ యొక్క సాతాను వేసేటువంటి బాణాలను నువ్వు ఎదుర్కోవాలంటే ఆ యొక్క డాలుని పట్టుకో అంటున్నాడు. తర్వాత సువార్తకు సిద్ధపడిన జోళ్ళను తొడుక్కుని ముందుకు పో అంటున్నాడు. ఇవన్నిటినీ కలిపేయమంటున్నాడు. ఎప్పటికప్పుడు నువ్వు అన్ని విధములైన ప్రార్థనలతో ఆత్మతో ప్రార్థిస్తూ ఎల్లవేళలా అన్ని విషయములలో ఎల్లప్పుడూ అందరి కొరకు ప్రార్థనలో నువ్వు ముందుకు సాగు అంటాడు. కాబట్టి దేవుడు తన ప్రత్యక్షతలను ఇచ్చేటువంటి సమయంలో మన చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో మనం ఆత్మపూర్ణులు అయినప్పుడు వాటి నుంచి ఆయన మనకు జ్ఞానమునిస్తాడు. కాబట్టి ఆనాడు ఈ కొలోసస్ ఆఫ్ రోడ్స్ను చూసే మాట్లాడుతున్నాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ పాత నిబంధనలో, కొత్త నిబంధనలో మాత్రం దేవుని గురించి, ప్రభువు గురించి వారు ఎలా ఉంటారని చెప్తున్నాడో అలాగనే ఈ దేవదూత ఉన్నాడని చెప్తున్నాడు. ఇది మనము గుర్తు చేసుకోవాలి. 2వ వచనం, ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకము ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి. ఇందాకన్నా మా కొలోసస్ ఆఫ్ రోడ్స్ ఒక మిత్ ఏంటంటే, 1 అడుగు దానిది సముద్రంలో ఉంటుంది, 1 అడుగు భూమి మీద ఉంటుంది. అలాగనే ఈరోజు మన పురాణాల్లో గమనించామంటే బలి చక్రవర్తి అతను ఒకటి ఆకాశం మీద పెట్టినట్టు, సముద్రం మీద పెట్టినట్టు, ఇంకోటి దీని మీద పెట్టినట్టు, 3వ అడుగు నేను ఎక్కడ పెట్టాలి, 3 అడుగులడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మిత్స్ అండ్ లెజెండ్స్లో నుంచి ప్రభువు ఉన్న వాటిని ఉపయోగించుకుంటూ మాట్లాడేటువంటి దేవుడు. కాబట్టి ఈయన ఎప్పుడైతే ఆ సముద్రము మీద 1 కాలు, నేల మీద 1 కాలు పెట్టి ఉన్నాడు అంటున్నాడో, ఆయన సార్వభౌమత్వాన్ని చూపిస్తున్నాడు. భూమి మీదను సముద్రము మీదను తనకు అధికారము కలదు. భూమి మీదను సముద్రము మీదను తనకు అధికారము కలదు. అలాగనే ఆయన చేతిలో ఒక పుస్తకపు చుట్ట ఉన్నదట, చిన్న పుస్తకపు చుట్ట.
ఆ పుస్తకపు చుట్ట ఏంటి అంటే అతన్ని తినమంటున్నాడు కొంత దూరం పోయిన తర్వాత. అదేంటి అంటే తీర్పులు. రానున్న దినాల్లో నువ్వు ప్రకటించవలసిన తీర్పులు ఏవైతే ఉన్నాయో అవి దానిలో ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క స్క్రాల్ ఏదైతే ఆయన చేతుల్లో ఉన్నదో ఆ స్క్రాల్ని మనం గమనించినట్లయితే ఇందాక చెప్పుకున్నట్లుగా 11వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు ఏ తీర్పులు అయితే రానున్నాయో 11వ అధ్యాయం నుంచి అంటే 10 నుంచి అనుకుందాం 20 వరకు ఏ తీర్పులు అయితే ఉన్నాయో ఆఖరికి నరకంలో వేయబోతున్నాడో వాటినన్నిటిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అనగా 7వ బూరని ప్రస్తావించేటువంటి సమయంలో ఇంట్రడక్షన్ ఇస్తూ గ్రౌండ్ని సెట్ చేస్తూ రానున్న బుక్లో ఉండేటువంటి అనగా నెక్స్ట్ 11 నుంచి 20 వరకు ఏవేవైతే శ్రమలు ఉన్నాయో తీర్పులు ఉన్నాయో వాటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క దేవుని యొక్క అధికారం ఎలాగనైతే సముద్రం మీద భూమి మీద ఉంటుందో అలాగనే అంటే సర్వము మీద విశ్వం మీద ఆయన అధికారం ఉంటుందో ఎప్పుడైతే ఈయన సముద్రము మీద భూమి మీద తన కాళ్ళు పెట్టున్నాడో తన యొక్క సార్వభౌమత్వాన్ని చూపిస్తున్నాడు. ఈ సార్వభౌమత్వం ద్వారా మనము ధైర్యం పొందుకోవలసినది ఏంటి? ఈ యొక్క దూత వచ్చి బలిష్ఠుడైన దూత కొన్ని మాటలు మాట్లాడబోతున్నాడు. ఆ మాట్లాడే సమయంలో తన సార్వభౌమత్వాన్ని చూపిస్తున్నాడు. దేవునికి ప్రభువుకి సార్వభౌమత్వం ఉన్నది సావర్నిటీ, అనగా వారు చేయాలనుకున్నది అంతా వారిదే, వారు చేయాలనుకున్నది వారు చేయగలరు. ఏ మనిషి నోబడీ కెన్ క్లెయిమ్ సావర్నిటీ, ఓన్లీ గాడ్ క్యాన్ క్లెయిమ్ సావర్నిటీ. కాబట్టి దేవదూత ఇది మాట్లాడుతున్నప్పుడు మనతో ఏం మాట్లాడుతున్నా అంటే ప్రకటన గ్రంథంలో రానున్న సమయాల్లో ఒక ఘటసర్పాన్ని చూపిస్తాడు, ఒక క్రూర మృగాన్ని చూపిస్తాడు, ఇంకొక మృగాన్ని చూపిస్తాడు అబద్ధపు ప్రవక్తగా. ఈ 3 కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే 13వ అధ్యాయము మనం ధ్యానించేటప్పుడు కనుక చూస్తే ఘటసర్పం గురించి దాని యొక్క మినియన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవ్వబడెను గ్రీక్లో ఏడోతే డివైన్ ప్యాసివ్ ఇవ్వబడెను అంటాడు. అనగా సాతానుకి దేవుడు అధికారం ఇవ్వకుండా ఏదీ లేదు. ఇది యోబు గ్రంథంలో మనం మొదటిసారి పరిచయం అన్నప్పుడు చూస్తాం కదా. యోబు గ్రంథంలో దేవుడు పరిమితి ఇవ్వనిదే అదేమీ చేయలేదు యోబుని. అలాగనే ప్రకటన గ్రంథంలో కూడా శోధనలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి. అవి ఎవరు చేస్తున్నారు? దేవుడు సాతానుకు పరిమితి ఇచ్చినప్పుడే ఆ యొక్క క్రైస్తవుల మీద అది రాజ్యం ఏలగలుగుతూ ఉన్నది. చూడండి 12వ అధ్యాయము 9వ వచనము 13వ వచనం చూడండి. 12వ అధ్యాయము 9వ వచనము 13వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఏంటంటే ఇది ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే తెలుసు కదా, చిన్నప్పుడు నేర్పించేవాళ్ళు. ఏంటండి ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అంటే? మరోలాగా అనుకోండి, నాకు నేర్పించింది నేను చెప్తాను. రామ కిల్డ్ రావణ ఈజ్ యాక్టివ్ వాయిస్. రామ సబ్జెక్టు, కిల్డ్ వర్బ్, రావణ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్లో చెప్పాలంటే ఏం చేస్తారు? రావణ వాజ్ కిల్డ్ బై రామ. అప్పుడు ఎవరేమయ్యారు? ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ మారారు, మధ్యలో ఉన్నది. అలాగనే ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటంటే ఎవరి చేతులు అధికారం ఉంది చేస్తున్నారో వారిని చేయడం అనమాట, వారిని ఎత్తి పట్టడం అనమాట. కాబట్టి డివైన్ ప్యాసివ్స్ అంటారు వీటిని. కాబట్టి 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాము సాతాను పైనుంచి దానంతటది పడినది. అలాగనే 13వ వచనం చూడండి. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువుని కనిన స్త్రీని హింసించెను. కాబట్టి ఆయన దానికి పరిమితి ఇవ్వకుండా అది హింసించలేదు. నెక్స్ట్ 11వ అధ్యాయము 7వ వచనం చూడండి. 11వ అధ్యాయము 7వ వచనం. ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క దాని మీద దేవుని యొక్క కంట్రోల్ ఉందని మనం అర్థం చేసుకుంటాం. చెడు జరుగుతూ ఉండొచ్చు, కానీ అది దేవుడు పరిమితి ఇచ్చాడు కనుక నీ జీవితంలో జరుగుతూ ఉన్నది. కాబట్టి దేవుడు అల్టిమేట్గా నీకు నువ్వు దేవుని బిడ్డవు కనుక, నీకు మంచి చేసే వ్యక్తి కనుక నువ్వు వాటిని భరిస్తూ ఉన్న సమయంలో దేవుడు పరిమితి ఇచ్చాడు కనుక అది వచ్చినది. దేవుడు దాన్ని ఎలా తీర్చాలనో కూడా పరిష్కారం కూడా ఆయన దగ్గర ఉన్నది అనే ధైర్యం కలగడానికి చెప్తున్నాను. 11వ అధ్యాయం 7వ వచనం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఏమవుతా ఉందండి? జయిస్తూ ఉంది. కానీ నిజంగా జయం పొందింది ఎవరు?
ప్రభువారు చనిపోయాడు. లోకానుసారముగా ఏంటి? ఆయన జయం పొందలేదు, ఆయన ఓడిపోయాడు లోకానుసారముగా. కానీ ఆయన పునరుద్ధానం ద్వారా ఏం చూపుతూ ఉన్నాడు? నిజమైన విజయం అంటే ఏంటి, జయించడం అంటే ఏంటి అని చూపుతున్నాడు. కాబట్టి అతను శ్రమపడ్డాడు, చనిపోయాడు. లోకమంతా ఏమంటా ఉందంటే వేస్ట్ ఫెలో, ఏమీ చేయలేక అప్రయోజకుడిగా చనిపోయాడు, హీ డిడ్ నాట్ అచీవ్ ఎనీథింగ్ అని లోకం అంటా ఉంది. కానీ దేవుడు దాన్ని జయము అంటున్నాడు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో సువార్త గురించి మాట్లాడుతూ, సువార్త దేవుని యొక్క బలహీనత మన బలము కన్నా ఇంకా ఎక్కువైనదని చెప్తూ, గ్రీకు వారికి గనక చూస్తే వారు జ్ఞానమును అన్వేషిస్తున్నారు, యూదులు గనక చూస్తే సూచనలు అడుగుతూ ఉన్నారు. కానీ దేవుని సువార్త ఏమి చెప్తూ ఉన్నదంటే ప్రభువు వారు సిలువ వేయబడ్డారు అన్నది సువార్త అంటున్నది. అంటే అవమానపరచబడినది, ఓడిపోయినది అని లోకము చెప్తున్నది, దేవుడు దాన్ని జయము అంటున్నాడు. వీరందరూ కూడా అది బుద్ధి లేని తనము అంటున్నారు. ఈరోజు ఏమంటున్నారు? మానవ మీద చచ్చిపోయినాడు, ఏం దేవుడయ్యా అని అడుగుతున్నారు కదా, అతను ఎట్ట దేవుడు అవుతాడు అని. కానీ దేవుడు ఏమంటున్నాడు? అది మానవులకు బుద్ధిహీనతగా కనిపిస్తూ ఉంది, మానవులకు తెలివి తక్కువతనంగా అనిపిస్తూ ఉన్నది. కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, ఇది దేవుని యొక్క జ్ఞానము, మన బలము కన్నా ఆయన బలహీనత ఎక్కువైనది అంటున్నాడు. సో ఇంకొక వచనం చూపిస్తాను చూడండి, 13వ అధ్యాయము 1వ వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండని. సో ఈ 3 లేస్తూ ఉన్నాయి, కానీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుడు పరిమితి ఇవ్వనిదే అవి లేయలేవు అని చెప్తా ఉన్నది. అలాగనే 13వ అధ్యాయంలో 6 చోట్ల చెప్తాడు ఇవ్వబడెను, ఇవ్వబడెను, ఇవ్వబడెను అని. వీటంతటితో అంటే ఎందుకు ఈ మాటలు నేను కొద్దిగా ఎక్కువ మాట్లాడుతున్నాను అంటే, మనము ధైర్యపడాలి. దేవుని యొక్క అధికారం కింద ఉన్నాం, దేవుని బిడ్డలు దేవుని యొక్క అధికారంలోనున్నారు. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని నమ్మిన వారు వారి జీవితంలో మంచి జరిగినప్పుడు ఆనందిస్తాం, కష్టం జరిగినప్పుడు కూడా అది దేవుని పరిమితి లేకుండా రాదని, దేవుడు దానిలో నుంచి ఒక గొప్ప మంచి చేయబోతున్నాడని మనం ధైర్యపడాలని దేవుడు తన సార్వభౌమత్వాన్ని పదే పదే ప్రకటించుకుంటూ ఉన్నాడు. కాబట్టి సార్వభౌముడైన దేవుడు మన దేవుడు అయి ఉండగా, ఈరోజు మన జీవితంలో తాత్కాలికంగా ఏ శ్రమలైతే ఎదుర్కొంటున్నామో, అది శారీరకమైనవి కావచ్చు, మానసికమైనవి కావచ్చు, ఆత్మీయమైనవి కావచ్చు, ఆర్థికపరమైనవి కావచ్చు, ఆరోగ్యపరమైనవి కావచ్చు, వీటన్నిటి యందు దేవుడు పరిమితి ఇవ్వకుండా రావు ఇవి. అందుకని ప్రభు బలలో కూడా ఆ మాటలు మాట్లాడడానికి నేను ఇష్టపడ్డాను. దేవుని పరిమితి లేకుండా ఏది జరగదు. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని పరిమితి లేకుండా ఏది జరగదు. కాబట్టి దేవుని పరిమితితో జరిగిన దాని గురించి మనం ఏ భయమో పడనవసరం లేదు. ఎందుకంటే మనం అతన్ని రక్షకునిగా చేసుకుని ఉన్నాము. అతను నేను కాపాడుతాను అనే వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఎలాగో కాపాడాలనో తెలుసనే ధైర్యము మనము వహించాలి. అలాగనే 17వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ అధ్యాయము 17వ వచనం. 17వ అధ్యాయము 17వ వచనం. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించున్నట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. వీరంతా తీసుకెళ్ళి వీరి అధికారం అంతా కూడా ఆ క్రూర మృగం చేతుల్లో పెడతా ఉన్నారు. ఆ క్రూర మృగం చేతుల్లో పెట్టిన అధికారము మనకేమనిపిస్తుంది? అతను వాడి చేతుల్లో పెట్టాడు, వాడి చేతుల్లో పెట్టాడు. కానీ ఏమంటున్నాడు దేవుడు? గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. 17వ అధ్యాయం 17వ వచనం చూడండి. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గల వారై తమ రాజ్యమును, ఆ యొక్క ఇహలోకపు రాజులందరూ కలిసి ఆ మృగమునకు అప్పగించుట వలన ఏమవుతా ఉన్నది? దుష్ట సైన్యమంతా కలిసింది. దుష్ట సైన్యమంతా కలిసింది. రకరకాల వారంతా కామన్ ఎజెండాతో కలిసి ఉన్నారు. ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించున్నట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించాడు. కాబట్టి దేవుని పరిమితితో ఇవన్నీ జరుగుతున్నట్టుగా ప్రకటన గ్రంథంలో చెప్పబడతా ఉంది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన పరిమితి లేకుండా ఏది జరగదని మనం ధైర్యం వహించాలని గుర్తు చేస్తున్నాను. 3వ వచనం చూడండి. 10వ అధ్యాయము 3వ వచనం. సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఇక్కడ ఎట్లా వినపడతా ఉందండి వినేటువంటి యోహానుకి?
సింహపు గర్జనలాగా వినపడతా ఉన్నది, 7 ఉరుములలాగా వినపడతా ఉంది. ఏంటండి దీని ఓటీ బ్యాక్గ్రౌండ్, ఓల్డ్ టెస్టమెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆమోసు గ్రంథము, ఒక్కసారి నాతో పాటు ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండు వాడు ఎవడు? 6 నుంచి 7 వరకు కూడా చదువుతాను ఇదే దీనిలో. ఇప్పుడు బూరల గురించి మాట్లాడుతున్నాం మనం కదా. కాబట్టి పట్టణమందు బాకానాదము అంటే బూరనాదం, పట్టణమందు బాకానాదము వినబడగా 6వ వచనం, ఆమోసు గ్రంథము 3:6. పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా? యెహోవా చేయనిది అది కలుగునా? తన సేవకులైన ప్రవక్తలను తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఆయన ప్రవక్తలకు ఆయన తెలియపరచకుండా ఏది చేయడు. బాకానాదము ఊదారు, జనులంతా భయపడుతూ ఉన్నారు. మరి ప్రవక్త ప్రవచించకుండా ఉండునా? సింహము గర్జించెను, ప్రజలు భయపడక ఉందురా. కాబట్టి యోహాను ఈ యొక్క సింహపు గర్జన అన్నప్పుడు 7 ఉరుములు, అలాగే ఒక్కసారి 7 ఉరుములు. కీర్తన గ్రంథము 29వ అధ్యాయంలోకి రండి దయచేసి. 29 7 ఉరుములు కనిపిస్తాయి దీంట్లో. 29వ అధ్యాయం, దేవుని యొక్క స్వరము ఉరుములతో. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. స్వరము, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచు నున్నాడు. 1వ తండర్, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబనాను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయునట్లు ఆయన చేయును. లెబోనాను ఫిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయునట్లు ఆయన చేయును. యెహోవా స్వరము, అన్నీ కూడా స్వరం అన్నమాట, 7 సార్లు మాట్లాడుతున్నాడు. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయముల మీద ఆసీనుడై ఉన్నాడు. హీ ఈజ్ ఎంథ్రోన్డ్, సిట్టింగ్ ఎంథ్రోన్డ్ ఆన్ ద ఫ్లడ్. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించు. ఆయన స్వరము 7 ఉరుములతో పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది మనము అర్థం చేసుకుందాం. కీర్తన గ్రంథంలో ఆయన చేస్తున్న పని ఏంటో గమనించండి. ద సామిస్ట్ ఈజ్ సెలబ్రేటింగ్ ద పవర్ ఆఫ్ యావే యాజ్ రూలర్ ఆఫ్ క్రియేషన్. అనగా ఆయన సార్వభౌమునిగా, సృష్టికర్తగా అన్నిటి మీద తనకు అధికారం ఉన్నట్లుగా చూపుతూ ఉన్నాడు. అలాగని పనిష్మెంట్స్ అంతా స్వరం ఏం చెప్తా ఉన్నది? పనిష్మెంట్స్ అన్నమాట. అనగా ఆయనకి లొంగకుండా, ఆయన మాట వినకుండా ఉన్న వారి మీద పనిష్మెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఈ యొక్క యెహోవా సార్వభౌమత్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఒక చిన్న మాట మాట్లాడదాం. దయచేసి ఇది మీ మనసులో పెట్టుకోండి. ఎప్పుడెప్పుడైతే మనము సార్వభౌమత్వాన్ని, సావర్నిటీని, గాడ్ సావర్నిటీని హెచ్చిస్తామో జాగ్రత్తగా వినండి. యు ఆర్ డూయింగ్ హిస్ సావరిన్ విల్, బట్ యూ హ్యావ్ టు టేక్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. అర్థమవుతోందా? ఆయన సార్వభౌముడు, ఆయన చేపిస్తున్నాడు. కానీ చేసిన దానికి బాధ్యత ఎవరు వహించాలి? నీవే వహించాలి. దేవుడు నన్ను చేయమన్నాడు, నేను చేశాను కాదు. సో దిస్ ఇస్ ఎ గ్రేట్ కానండ్రమ్ ఇన్ బైబిల్. ఒకవైపున ఆయన గాడ్ సావర్నిటీని లిఫ్ట్ చేస్తూనే హ్యూమన్ రెస్పాన్సిబిలిటీని, కల్పబిలిటీని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు.
కాబట్టి ఈ దినము ప్రియ సహోదరులారా, నువ్వు దేవుని చిత్తం చేస్తున్నాను అనుకుంటున్నావేమో, దేవుడు దీవించునుగాక. కానీ నువ్వు చేసే పనికి నువ్వు బాధ్యత వహిస్తావు, నువ్వు దానికి సమాధానం చెప్తావు. అర్థమవుతా ఉందా? అంటే దేవుడు ఈజ్ హ్యావింగ్ హిస్ కేక్ అండ్ ఈటింగ్ హిస్ కేక్ టు. ఆయన పని నీ దగ్గర జరిపిస్తున్నాడు అంటున్నాడు. కానీ చేసిన తర్వాత నువ్వు ఆయన ముందర నిలబడి నువ్వు లెక్క చెప్పాలా. నువ్వు ఆయన ముందర నిలబడి లెక్క చెప్పాలా. ఎవరుండరు, నువ్వు ఒక్కడవే నిలబడతావు ఆయన ముందర. కాబట్టి ఈ దినం నువ్వు దేవుని యొక్క పనులు చేస్తున్నాను అనుకొని ఏవైనా కనుక చేస్తూ ఆయన సార్వభౌమత్వము ఆయనే చేస్తున్నాడు, అంతా ఆయనదే, అది ఇదేనా మాట్లాడుతుంటే ఆఖరికి దానికి లెక్కప్ప చెప్పవలసింది నువ్వని గుర్తుపెట్టుకో. లెక్కప్ప చెప్పవలసింది ఎవరు? నువ్వు. ఒక పేరు పెట్టి మాట్లాడతాను, కిరణ్, ప్రవీణ్. నువ్వు లెక్క చెప్పవలసి ఉంటుంది. అమ్మా శాంత గారు, దేవుని చిత్తం నెరవేర్చే సమయంలో ఆయన ముందర నిలబడినప్పుడు మిమ్మల్ని అడుగుతాడు, నువ్వు చేసినది దానికి లెక్క ఏంటి అని. ఆయన సార్వభౌమత్వం ఆయన చేస్తాడు. సాతాను అన్ని అధికారం ఇచ్చాడు, చేపించాడు. కానీ ఆఖరికి శిక్షింపబడింది ఎవరు? ఈ తెలివితేటలు మనము అర్థం చేసుకోవాలి. మనిషికి సాతానుకి గొర్రెకి ఉన్న డిఫరెన్స్ ఇది. సాతానేమో అన్నీ తనకు తెలుసు అనుకుంటుంది, తానే దేవుని కన్నా పై చేయి అనుకుంటుంది. గొర్రె ఏమనుకుంటుందంటే అన్నీ కూడా చేస్తా, ఆఖరికి ఏమవుద్ది, బలవుద్ది. నువ్వు మనిషివి. మనిషిని దేవుడు నడిపిస్తుంటాడు, ఒక పక్కన సాతాను నడిపిస్తూ ఉంటాడు. పేతుర్ని ఒకే ఒక సమయంలో నీవు జీవము గల దేవుని కుమారుడు అయ్యా అన్నప్పుడు షహబాస్ పేతురు అంటున్నాడు, ఇది నీకు రక్తమాంసములు తెలపలేదయ్యా, దేవుని ఆత్మే తెలిపింది, ధన్యుడవయ్యా నువ్వు భార్యోనా అంటున్నాడు. ఒక 10 నిమిషాలు కాగానే పేతురుని ఏమంటున్నాడు? సాతాను అన్న వెనక్కి బాగుంటున్నాడు. నీలో ఇద్దరు దాగి ఉన్నారు, నీలో ఇద్దరు దాగి ఉన్నారు. నువ్వు ఎవరిని ముందుకు తెస్తావో ఆలోచించుకో. ఎవరిని ముందుకు తెచ్చి ఏం చేయాలనుకుంటావో దానికి లెక్క అప్పచెప్పవలసి వస్తుంది. కాబట్టి గాడ్స్ సావర్నిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ గో ఇన్ హ్యాండ్. గాడ్స్ సావర్నిటీలో భాగముగా ఆయన ముందర నిలబడి నువ్వే చేపించావు కదా అని ఎవ్వరు అనడానికి లేదు. యోబు గ్రంథం అంతా ఏం నేర్పిస్తా ఉన్నది? యోబు హార్ట్ ఫుట్ అంటుంటాడు. ఆయన కనపడితే తను అది అడిగేస్తాను, ఇది చేసేస్తాను, అది చేస్తాను అంటాడు. దేవుడు ఏం చేస్తాడు? ప్రశ్న మీద ప్రశ్న వేస్తాడు, దేనికి జవాబు చెప్పడు. దుష్టత్వం ఉందా? పో, దుష్టత్వాన్ని అంతా సంహరించు, నేను నిన్ను నమ్ముతాను అంటాడు. ఇంత దుష్టత్వం ఉంది, నాకు ఇది అయింది అది అయిందంటే అన్నిటికీ ఎదురు ప్రశ్నలు వేస్తాడు. ఎదురు ప్రశ్నలు వేసినప్పుడు యోబు ఏమంటున్నాడు? అయ్యా, ఇంతవరకు నీ గురించి విన్నాను, ఇప్పుడు కన్నులారా చూచాను, ఇంకా నేనేం చేస్తాను? నా పెదవులను చేత్తో కప్పుకుంటాను, ఇంకా ఐ విల్ షట్ అప్, మాట్లాడనయ్యా అంటాడు. అనగా యోబు లాంటి నీతిమంతుడే దేవుని ముందర నిలబడనంత వరకు తాను చేస్తున్నదంతా, తాను మాట్లాడుతున్నదంతా రైట్ అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని ముందర నిలబడ్డాడో, దేవుడు నాకు వీటికి సమాధానం చెప్పు అని ఎదురు ప్రశ్నలు వేశాడో, యోబు నీతిమంతుడు గనక, విశ్వాసి గనక తనను తాను తగ్గించుకొని, అయ్యా నాకేమీ తెలియదు, తెలియక మాట్లాడాను, తెలియక చేశాను, నన్ను క్షమించు అంటాడు. అప్పుడు ఆయన ఈ ముగ్గురు కన్నా నువ్వు ఇంకా బాగా మాట్లాడావయ్యా అని అతన్ని మెచ్చుకొని, ఈ ముగ్గురు ఉన్నారు చూసావా, ఈ ముగ్గురు వీళ్ళు పనికిరానోళ్ళయ్యా, వీళ్ళకి ఏం మాట్లాడాలనో కూడా రాదు, స్నేహితుల్లాగా నీతో వచ్చారు, కానీ స్నేహితుల్లాగా మాట్లాడకుండా దుష్టుల్లాగా మాట్లాడారు. కాబట్టి అరే ముగ్గురు స్నేహితుల్లారా, ఎవరు? ఎల్ఫాజు, బేదాదు, బిల్దాదు, మూడో అతను ఓకే, ముగ్గురు. ఐఎమ్ పూర్ ఇన్ నేమ్స్. ఓకే, ఆ ముగ్గురిని ఏమంటాడు? ఈ ముగ్గురు కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి యోబు, ఫస్ట్ పోయి యోబు దగ్గర ప్రార్థన చేయించుకోండి అంటాడు. ఫస్ట్ పోయి యోబు దగ్గర ప్రార్థన చేయించుకోండి అంటాడు. ఆయన ప్రార్థన చేసిన తరువాత వారిని క్షమిస్తాడు. కానీ ఆ ముగ్గురు అంతవరకు ఏమనుకుంటుంటారండి? దేవుని చిత్తం నెరవేరుస్తున్నాం అనుకుంటున్నారు. యోబు మీద నింద వేస్తూ ఉన్నారు. యోబుని ఎట్టబడితే ఎట్ట మాట్లాడుతున్నారు. స్నేహితులైన వారు ఆయన ఓదార్చాల్సింది పోయి ఏమంటున్నారు? ముగ్గురిది 3 ఆలోచన విధానాలు. ఒకరు అంటున్నారు నీలో ఏదో పాపం లేకుండా, వాళ్ళ థియాలజీ ఏంటంటే ముగ్గురిది, ఒకడేమంటున్నాడంటే నీలో పాపము లేకుండా నువ్వు ఈ శిక్షకు గురి కావంటున్నాడు. ఈయన ఏడుస్తూ గోక్కుంటూ ఉంటే ఓదార్పు మాటలు కానీ ఇది మాట్లాడుతున్నాడు. రెండో ఫ్రెండ్ వచ్చాడు. రెండో ఫ్రెండ్ ఏమంటున్నా అంటే నిన్ను తక్కువ శిక్షించాడు దేవుడు, కనపడని పాపము నీలో ఇంకా ఎంతో ఉంది అంటాడు. ఆయన అంటాడు ఇలాంటి పనికిమాలిన స్నేహితులు నాకు వద్దయ్యా,
ఇలాంటి వాదనలు నేను కూడా ఎన్నో మాట్లాడగలను, కానీ ఇలాంటి పనికి మాలిన స్నేహితులు నాకొద్దు. నేను మిమ్మల్ని ఏమన్నా డబ్బులు అడిగానా? నా దగ్గరికి రమ్మన్నానా? నన్ను ఓదార్చమన్నానా? మీరే జట్కా బండి కట్టుకొని వచ్చారు, వచ్చి కామ్గా వారం కూర్చున్నారు. ఆ తర్వాత నోరు తెరిచి మాట్లాడింది ఒక్కటైనా మంచి మాట మాట్లాడారా? ఒక్కటైనా నాకు ఓదార్పు కలిగిన మాట మాట్లాడారా? నీలాంటి స్నేహితులు ఉన్న తర్వాత ఇంకా నాకు శత్రువులు అవసరం లేదయ్యా అంటాడు. చదవండి యోబు గ్రంథం 42 అధ్యాయాలు. మీలాంటి స్నేహితులు ఉన్న తర్వాత నాకు ఇంకా శత్రువులు అవసరం లేదయ్యా. ఏ స్నేహితుడైనా ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మంచి మాటలు మాట్లాడుతాడు, ఓదారుస్తారు. నేను ఇంత కష్టంలో ఉంటే మీరు వచ్చి నా మీద నిందపై నింద వేస్తూ ఉన్నారు, ఎలాంటి మనుషులయ్యా మీరు అని అంటాడు. ఆఖరికి ఏమవుతుంది? వాళ్ళు మాట్లాడిందంతా రైట్ అనుకుంటున్నారు. ఎందుకని? వాళ్ళు మాట్లాడే మాటలన్నీ దేవుని సైడ్ తీసుకొని మాట్లాడుతున్నారు. యాక్చువల్లీ యోబు దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడిని అదంటాను, అది అడుగుతాను, ఇది అడుగుతాను. కానీ ఆఖరికి ఏమైంది? ఈ ముగ్గురు స్నేహితులు మాట్లాడినది సరి అయిన మాటలు కాదు. యోబు నువ్వు నీతిమంతుడవయ్యా అంటాడు కదా. కాబట్టి కల్పబిలిటీ, గాడ్స్ సావర్నిటీ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ హ్యూమన్ కల్పబిలిటీ. కాబట్టి మనమందరం, అందుకని పౌలు అంటాడు, మనమందరము ఒక దినమున దేవుని యొక్క సింహాసనము ముందర నిలబడవలసినదే, మన యొక్క తలంపులకు లెక్క చెప్పవలసినదే, మన యొక్క మాటలకు లెక్క చెప్పవలసినదే, మన క్రియలకు మనము లెక్క చెప్పవలసినదే. కాబట్టి ఎంత భయంగా బతకాలా, ఎంత జాగ్రత్తగా బతకాలా, ఎంత ఆలోచించి బ్రతకాలా, ఎంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలా కదా. కాబట్టి గాడ్స్ సావర్నిటీ గివ్స్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వెన్ హ్యాంకీ ప్యాంకీ ఈజ్ గోయింగ్ ఆన్, యూ షుడ్ నాట్ బి ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ హూ ఆర్ డూయింగ్ దట్. అర్థమవుతోందండి? దేవుని యొక్క సార్వభౌమత్వం మనకు ఆదరణ కలిగించాలి, కానీ మనం చేసే పనులకు మళ్ళీ లెక్క ఉంటుందని చెప్పి 100 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఆయన ముందర మనము నిలబడినప్పుడు దేవుడు చేతులు గడిగేసుకుంటాడు. సారీ, నెగటివ్ టోన్లో మాట్లాడుతున్నాను దేవుడి గురించి. దేవుడు ఏం చేస్తాడు? చేతులు గడిగేసుకుంటాడు. కాబట్టి గాడ్స్ సావర్నిటీ షుడ్ గివ్ అస్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ మేక్ అస్ థింక్ ట్వైస్ అబౌట్ వాట్ వీ ఆర్ డూయింగ్, వాట్ ఐ యామ్ డూయింగ్, వాట్ ఐఎమ్ టాకింగ్, వాట్ ఐఎమ్ డూయింగ్. దానికి రెస్పాన్సిబిలిటీ నేను వర్తించవలసింది. గుర్తుపెట్టుకోండి. 4వ వచనం, ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవచ్చుండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ఏం జరుగుతుందండి? దానియేలు గ్రంథము దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. అక్కడ తాగుదాం. ఏమంటున్నాడు? ఈ గ్రంథమును రెవల్యూషన్ ఇచ్చాడు, ప్రత్యక్షత ఇచ్చాడు, కానీ దాన్ని నువ్వు క్లోజ్ చేసేసి అన్నాడు. అనగా దానియేలుకు ప్రత్యక్షత స్వీకరించాడు. అలాగని యోహాను కూడా ఇక్కడ ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షత అంటే రెవల్యూషన్ వస్తూ ఉన్నది. దానియేలు ఏం చేస్తున్నాడు చూడండి, 8-9 వచనాలు చూడండి. 12వ అధ్యాయం. నా ఏలినవాడా, వీటికి అంతమేమని నేను అడుగగా అతడు, అంటే ఇతనికేంటి, అతనికి అర్థం కావట్లే వీటి అంతమేంటి, ఎప్పుడు జరుగుతుంది, ఏంటి వీటి సంగతి అని అడిగినప్పుడు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రించబడినవి గనక దానియేలు నీవు ఊరకుండమని చెప్పాను. కాబట్టి ఏం జరుగుతూ ఉన్నది? దానియేలుకు అర్థం కాలేదు, ఎప్పుడు జరగబోతుందో తెలీదు, కానీ ఎప్పుడు జరుగుతుందని కొంత చెప్పాడు, వింటున్నాడు, కానీ అతనికి అర్థం కావట్లే. యోహాను ఏం చేస్తున్నాడు? 10వ అధ్యాయంలో అతనికి అర్థమైంది, కానీ దాన్ని రాయొద్దు అంటున్నాడు. కానీ దానియేలు కానీ యోహాను మధ్యన ఉన్న తేడా ఏంటంటే, దానియేలు గ్రంథంలో భవిష్యత్తులో ఏమి జరగబోతాయో దానియేలుకు చెప్పబడింది, కానీ దానియేలుకు అది ఎప్పుడూ అర్థం కావట్లేదు, ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు. యోహానుకు అది అర్థమైంది, ప్రకటన గ్రంథం రాస్తూ ఉన్నాడు. కొన్ని విషయాల్ని నువ్వు రాయనవసరం లేదు, ఎందుకంటే అది చెప్పిన అర్థము కాదు. సమ్ థింగ్స్ ఆర్ కెప్ట్ సీక్రెట్ అంటున్నాడు. మరలా దానివల్ల ఏం మాట్లాడుతున్నాడు?
అంత్యకాలమును గురించి మాట్లాడేటప్పుడు దానియేలుతో, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్, డు నాట్ వరీ అబౌట్ ద టైమింగ్, డు నాట్ వరీ అబౌట్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్, యూ రెస్ట్ అష్యూర్డ్ దట్ ఇట్ ఈస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో ఉన్నది, అన్నీ నీకు తెలియవలసిన అవసరమో లేదు. చిట్టి బుర్రకు అర్థం కావు. పిహెచ్డి చదువుకున్నవాడు 1వ తరగతి వాడికి క్యాలిక్యులస్ నేర్పిస్తానంటే వస్తుందా, అర్థమవుతుందా? అలాంటి చిట్టి బుర్రలు మనవి. కాబట్టి నీకు ఎంతవరకు తెలియాలో అంతవరకు తెలుసుకో, దాన్ని ఉంచుకో. నా చేతుల్లో ఉన్నది అది, నువ్వేమీ భయపడవద్దు. నీ టైంకి నువ్వు వెళ్ళు, దానియేలు వెళ్ళు. ఆఖరి దినాలు వస్తాయి, ఆఖరి దినాల్లో జరుగుతుంది. అప్పుడు అందరినీ లేపుతాను. లేపినప్పుడు 1 నుంచి 3 వచనాలు అందరూ లేస్తారు, నీ ప్రజలందరూ లేస్తారు. కొందరు దేనికి లేస్తారు? నిత్య జీవానికి లేస్తారు. కొంతమంది దేనికి లేస్తారు? నిత్యమైన నిందకు, నిత్యమైన హేయముకు లేస్తారు. కానీ నువ్వైతే శాబాస్, నువ్వు పడుకో, నీ టైం అయింది, మరలా నేను లేపుతాను. లేపినప్పుడు నీకు చాలా శ్రమ వస్తుంది నీ ప్రజలకి, కానీ నీవైతే తప్పించుకుంటావు, భయపడవద్దు. కానీ కొంతమంది లేస్తారు దేనికి? నిత్యమైన, చదవమంటారా? 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. ఆ కాలమందు 1వ వచనం, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునటి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. నీ యొక్క నామము గ్రంథములో వ్రాయబడి ఉన్నదా? ప్రశ్న. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు మంచి పునరుద్ధానము కొరకు. లూకాసు వార్త 14:14. ఎప్పుడైనా నాకు బహుమానం వస్తుంది, మంచి పునరుద్ధానము సమయంలో నీకు బహుమానం ఇవ్వబడు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. దేర్ ఈస్ ఎ గుడ్ రిసరెక్షన్ అండ్ దేర్ ఈస్ ఏ ఇన్గ్లోరియస్, అవమానకరమైన పునరుద్ధానం అన్నది. నీ యొక్క నామము గనక జీవగ్రంథములో రచింపబడి ఉంటే అందరినీ లేపినప్పుడు నిన్ను లేపుతాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు. ఒకవేళ గనక నీ నామము గనక లేకపోతే నీ యొక్క పనితీరు వలన, నువ్వు చేసే జీవిత శైలి వలన ఆ నామము ఉన్నదా దానిలో లేదని నీ ప్రవర్తన ద్వారా నీకు 70 ఏళ్ల లోపల తెలిసిపోతుంది. ఉంటే మంచిది, లేని ఎడల నిందపాలు, నిత్యమైన హేయం. కాబట్టి దానియేలు నువ్వు వెళ్ళు. చూడండి ఆఖరి వచనం చూడండి. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలమంతమందు నీ వంతులో నిలిచెదు. నువ్వు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల. 1980లో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిస్మం తీసుకున్నాను కాదు. నువ్వు 2026లో చచ్చిపోబోతున్నావు. 2026లో ఎలాగున్నావు? 1980లో నేను రక్షణ పొందాను, బాప్తిస్మము కాదు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఐదవ వచనం నుంచి 7వ వచనం వరకు చూడండి. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. 4 అంశాలు చెప్తున్నాడు దేవుని గురించి. 1, హిస్ సావరిన్ గాడ్. చూడండి 5వ వచనం. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత సావరిన్ గాడ్ అంటే హీ ఈజ్ రిప్రజెంటింగ్ సావర్నిటీ ఆఫ్ గాడ్. 2వది పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి, క్రియేటర్ గాడ్, సృష్టికర్త, యుగ యుగములు జీవించుచున్న వాని తోడు. ఎవరండి ఈయన? ఎటర్నల్ గాడ్, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త.
జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ప్రామిస్ కీపింగ్ గాడ్, హిస్ సావరిన్ గాడ్, హిస్ క్రియేటర్ గాడ్, హిస్ ఎటర్నల్ గాడ్, హీఈస్ ఎ గాడ్ హూ కీప్స్ హిస్ ప్రామిసెస్. ఏదైతే ప్రవక్తలకు నేను చెప్పి ఉన్నానో దినములు ఆ సువార్త ప్రకారముగా నేను అన్నిటినీ సమాప్తి నొందిస్తాను. ఇక ఆలస్యం ఉండదు. 7వ బూర సమయంలో మాట్లాడుతున్న ఆ దినములలో అంటే 7వ బూర ఒక క్షణములో ఊదేది కాదు. చూడండి 7వ వచనం మళ్ళీ, ఇక ఆలస్యం ఉండదు కానీ అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎవరైనా 7వ బూర ఒక్క క్షణంలో ఊదినప్పుడు అవుతుంది అనుకుంటే ఈ సంఘటనలంతా 10వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు జరగబోయేటువంటి సంఘటనలు ఎప్పుడు జరుగుతాయంటున్నాడు. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తము అగును అని చెప్పాను. ఇక ఆలస్యము ఉండదు అంటున్నాడు. 6వ అధ్యాయము 10వ వచనములో అంటున్నారు, అయ్యా ఇంకెంతకాలము అని అడుగుతున్నారు. 6వ అధ్యాయము 10వ వచనములో హతసాక్షులైన వారు ఇంకెంతకాలము అంటున్నాడు. దానికి ఆన్సర్ ఇస్తున్నాడు, ఇంకా ఆలస్యము ఉండదు. అలాగని దానియేలు ప్రశ్నిస్తున్నాడు 12వ అధ్యాయం 6వ వచనంలో ఇందాక చదివిన దాంట్లో. ద క్వశ్చన్ ఈజ్ హౌ లాంగ్ అంటిల్ ఎండ్. అయ్యా అంత్య దినముల్లో అంటున్నావు, ఎప్పుడయ్యా అది అంటున్నాడు. అలాగనే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 9లో చూస్తున్నాము, అది ఆఖరి వరకు సంభవించదు అని చెప్తున్నాడు. ఇప్పుడు 10వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు, ద ఆన్సర్ ఈజ్ నో మోర్ డిలే. ఇంకా ఆలస్యము ఉండదు. 7వ బూర ఊదబోవు దినములలో. ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ డే, ఇట్ ఈస్ ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఆయన 7వ బూర ఊదినప్పుడు దానిలో మరలా 7 పాత్రలు 12, 13, 14 అధ్యాయాల్లో సాతాను కార్యక్రమాలు చూపిస్తాడు. 15వ అధ్యాయంలో బబులోను గురించి మాట్లాడతాడు. 16వ అధ్యాయంలో పాత్రలు వంపబడతాయి. 17, 18 అధ్యాయాల్లో మళ్ళీ బాబులోను అది ఏదైతే వేశ్యగా కూర్చుకోనో దాని గురించి మాట్లాడతాడు. 19వ అధ్యాయంలో ప్రభు వారు తెల్ల గుర్రం మీద 2వ రాకడ గురించి మాట్లాడతాడు. 20వ అధ్యాయంలో వారితో ఏ విధంగా యుద్ధం చేసి వారిని అందరినీ కూడా ఆ యొక్క నరకానికి పంపిస్తాడు, మృతులను లేపుతాడు. కాబట్టి 11 నుంచి 20 వరకు జరగబోయేవి ఆ 7వ బూర ఊదు దినములలో. సో ఇట్ ఎంకంపాసెస్ ద టైమ్ బిట్వీన్ 11th చాప్టర్ అండ్ 20th చాప్టర్. చూడండి, మీకు అర్థం కావడానికి చూపిస్తాను. 11వ అధ్యాయము 15వ వచనం, 14, 15 చదువుతున్నాను. 2వ శ్రమ, 11వ అధ్యాయము 14వ వచనం. 2వ శ్రమ గతించెను, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి, వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 18వ వచనం అండర్లైన్ చేసి పెట్టుకోండి. 18వ వచనం ఏంటి? ఆ దినములలో బూర ఏమి చేస్తున్నది? దేవుని రాజ్యం వచ్చిందంటున్నాడు, ఏలుతున్నాడు అంటున్నాడు. కానీ 20వ అధ్యాయం వరకు మనకి ఇదేది కనపడదు. 18వ వచనం నోట్ చేసి పెట్టుకోండి. జనములు కోపగించినందున ఈ బూర తీర్పులు ఎందుకు వస్తున్నాయి? ఈ పాత్రల తీర్పులు ఎందుకు వస్తున్నాయి? ముద్రలు ఎందుకు వచ్చినాయి? ఒకనాడు జనములు కోపించినందున నీకు కోపము వచ్చెను. తన కోపము తన శత్రువు ఆకాశము మీద ఉమ్మిన ఎడల తిరిగి మన ముఖము మీదనే పడును. దేవుని మీద కోపగించుకుంటే ఆఖరికి నష్టపోయేది అదేదో ఏటి సామెత ఉంది కదా, ఎవడో ఏటి మీద అలిగట, అట్లా ఆ సామెతలాగా మనకు దేవునితో పెట్టుకొనకూడదు. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును. ఎప్పుడండి మృతులు తీర్పు పొందింది? 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా.
మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలము ఇచ్చుటకును. ఎప్పుడండి అది జరిగేది? 20వ అధ్యాయంతో ఆయనతో పాటు ఏలినప్పుడు, అంటే 20వ అధ్యాయం వరకు జరగబోయేటువంటి మాట్లాడు. కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయము వచ్చి ఉన్నదని చెప్పాను. సో 7th ట్రంపెట్లో ఏమన్నదంటే, ఇట్ ఈస్ గాడ్స్ సావరిన్ హెరాల్డ్, పిలుపు, దండోరా. ఏంటంటే ఇక ఆలస్యం ఉండదు, అంతము వచ్చింది, అంతము అయ్యింది. 11 నుంచి 20 వరకు ఏదైతే సంక్షిప్తపరిచి ఉన్నాడో వాటన్నిటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా కూడా ఎవరికి చెప్పాడండి? పాత నిబంధనలో ప్రవక్తలకి చెప్పాడు. పేతురు గ్రంథము 1వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చూస్తే పాత నిబంధనలో ప్రవక్తలకు చెప్పాడు, కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో వారికి తెలియదు. దేవుని యొక్క చిత్తం ఏంటండి? సువార్త ప్రవక్తలకు తెలపడం అంటే ఏంటి? దేవుని యొక్క రాజ్యము ఆయన హృదయములో భూమికి పునాది వేయక ముందరనే ఉన్నది. రెండవది, పాత నిబంధనలో తన ప్రవక్తలకు ఆ యొక్క రాజ్యం గురించి ఆయన తెలిపెను. మూడవది, ప్రభువు వారి మొదటి రాకడలో ఆ రాజ్యము ఆవిష్కరింపబడెను. నూతన నిబంధన ప్రజలు పాత నిబంధన ప్రజలకు ఇవ్వబడిన దాన్ని ముందొకటి ఉన్నదని తెలుసు, కానీ దాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు, వేచి ఉన్నారు. నూతన నిబంధన ప్రజలకు అదేంటో అర్థమైనది, దాన్ని పొందుకోవడానికి వేచి ఉన్నారు. కాబట్టి సువార్తలో ఇంకోటి ఏమన్నదండి? చూడండి, ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాట చూడండి. దేవుడు తన దాసులకు 7వ వచనం 2వ భాగం, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము, తన ప్రవక్తలు ఓటీ ప్రాఫిట్స్, యాంటీ ప్రాఫిట్స్, సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పిన. ఏంటండి దేవుని మర్మము? మిస్టరీ. ఏంటి మిస్టరీ? రోమాపత్రిక 16వ అధ్యాయము, రోమాపత్రిక 16వ అధ్యాయము 25 నుంచి 27. మర్మము, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు. రోమాపత్రిక 16వ అధ్యాయము 25వ వచనం, 16:25 రోమన్స్. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తు గుర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏమనుందండి సువార్తలో? రిపెంట్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నియర్. ఏమన్నది? పశ్చాత్తాపపడము, మారు మనస్సు పొందుము, దేవుని రాజ్యము దగ్గరగానున్నది. నీవు నమ్ముకున్న ఎడల నీకు రక్షణ, దీవెన. నెక్స్ట్ ఏమంటున్నాడు? రక్షణతో పాటు ఎప్పుడు మనకు తెలియంది కాదు, మరలా చెప్పాల్సి వస్తుంది. అమ్మ తన్ని గమనించుకోండి, కొద్దిగా బలహీనమైనట్టున్నది ఆంటీ. సువార్తలో బొమ్మ బొరుసు ఉన్నది. రక్షణ పొందుకోకపోతే ఇటు పక్కనేముంది? ఒకవైపునే చూడాలనుకో, ఇంకోవైపు చూడాలనుకోవద్దు. ఒకవైపునే చూడు, ఇంకొక వైపు చూడాలనుకోవద్దు. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డైలాగ్స్ అంతా? దేవుడు రక్షణను నీకు ఆఫర్ చేస్తాడు. నీవు రక్షణ కనుక సువార్తలో ఉన్న రక్షణను కాదంటే, ఓ అంటూ బెత్సైదా, ఓ అంటూ కొరాజిన్. బెత్సైదా, కొరాజిను నీలో మాట్లాడిన సువార్త, నీలో చేసిన అద్భుత క్రియలు నేను గనక ఒకవేళ తూరు ప్రదేశంలో, సీదోను ప్రదేశంలో, నినేవే ప్రదేశాల్లో అంట చేసుంటే మీకన్నా ఎక్కువ రక్షణ పొందుకొని ఉండేవారు. అంటే ఏం జరుగుతూ ఉంది? ఆయన ఫస్ట్ చేతులు జాపి రిపెంట్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నియర్. పశ్చాత్తాపపడము, మారు మనస్సు పొందుము, నన్ను అంగీకరించము, రక్షింపబడము, దీవింపబడుము. ఒకవేళ లేకపోతే ఓ అంటూ ఫారిసీస్ 23వ అధ్యాయం అంతా శ్రమ శ్రమ శ్రమ. ఏంటది? రక్షణ పొందుకోకుండా ఆయన తిరస్కరించిన వారి మీదకి తీర్పు 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 తీర్పు. కాబట్టి ఈ సువార్తలో 2 దాగి ఉన్నాయి, బొమ్మ బొరుసు.
రక్షణను స్వీకరిస్తే మంచిది, ఆశీర్వాదం. దేవుణ్ణి తిరస్కరించి రక్షణను తిరస్కరిస్తే తీర్పుకు నీవు గురవుతావు. కాబట్టి ఈ సువార్తను ప్రవక్తలకు తెలిపాను, అది ఈనాడు సమాప్తి కాబోతున్నది. ఆఖరి అంశమును క్లుప్తంగా ముగించుకుందాం. చూడండి, 8 నుంచి 10 వరకు చదువుతాను. ఐ విల్ నాట్ గో ఇన్ టు ఫార్ 2-3 మినిట్స్లో ముగిస్తాను. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడచ్చు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నాకిమ్మని ఆయనను అడుగగా, దానిని తీసుకొని తినివేయము, అది నీ కడుపునకు చేదుగాను కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పెను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దాన్ని తినివేసి తిని, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను కానీ నేను దానిని తినివేసిన తరువాత నా కడుపునకు చేదు ఆయను. అప్పుడు నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచించన ఆగత్యమని నాతో చెప్పారు. ఏమంటున్నాడు? ఈ స్క్రాల్ని తిను. ఏమన్నది ఇది? తినేటప్పుడు తీయగా ఉంటుంది. 119వ అధ్యాయ కీర్తన 103వ వచనం, నీ వాక్యము భుజించుటకు తేనె కన్నా తీయగానున్నది. 19వ అధ్యాయం కీర్తన గ్రంథము 10వ వచనం, తీయగా ఉన్నది. ఏంటి ఆ తీపిదనము? అది నీలోకి వెళ్ళి నీలో మంచి కలగచేస్తుంది. దానికి గనక నువ్వు తల ఒగ్గితే ఎంత రుచికరముగా ఉంటుందంటే అది నీకు జీవమనిస్తుంది. కానీ దానితో పాటు నీకేమొస్తుంది? ప్రకటన గ్రంథంలో ఏం చెప్తున్నాడు? దానితో పాటు నీకు శ్రమలు ఉంటాయి, నీకు వేదన ఉంటుంది, రోదన ఉంటుంది. అది నీకు చేదు కలిగిస్తుంది. ఇంకో చేదు ఏం కలిగిస్తూ ఉంది? మన వారు రక్షింపబడాలి అనుకుంటాం, ప్రజలంతా రక్షింపబడాలి అనుకుంటాం, కానీ కొంతమంది మాత్రమే రక్షింపబడతారు, ఎక్కువ మంది తిరస్కరిస్తారు. కాబట్టి వారి మీదకి తీర్పు రాబోతుంది కనుక ఈయన ప్రవచించవలసినది, ప్రకటించవలసినది తీర్పు వాక్యం కనుక ఆయన కడుపు చేదుగా అవుతున్నది. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 3వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగనే యెహెజ్కేలుకి తినమని పుస్తకం ఇస్తాడు. తేనె వలె తీయగా ఉంటుందయ్యా తిను అంటాడు. కానీ దానిలో ఉన్న అంశం ఏమంటాడు? ఓస్ డిర్గేస్ అంటే వేదన, రోదన, ఏడ్పులు, పెడబొబ్బులు ఉంటాయి. అది నువ్వు ఎవరి మీద ప్రకటించు? ఇజ్రాయేలీ జనాంగం మీద. ఎవరా ఇజ్రాయేలీ జనాంగము? నా యందున్నారు అనుకుంటూ తప్పిపోయిన వారి గురించి నువ్వు ప్రవచింపం. కాబట్టి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 3 వరకు ఏ పుస్తకం గురించి అయితే మాట్లాడో ఆ పుస్తకము తీయగా ఉంటుంది. తిను అంటున్నాడు, ఒబీడియన్స్, తింటున్నాడు. కానీ ఆ తింటున్నప్పుడు అతనికి కడుపులో చేదు కలగజేసింది. ఎందుకంటే దేవుని వాక్యము నీకు ఎంతైతే ఆదరణ కలగజేస్తుందో, దేవుని వాక్యము కొరకు నిలబడిన నీవు అంతకంతకు నువ్వు వేదన పొందుతావు, రోదన పొందుతావు, శ్రమలు పొందుతావు. ద మోర్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద మోర్ యూ వాంట్ టు బీ లైక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ ఫేస్ పెర్సిక్యూషన్స్ ఇన్ యువర్ లైఫ్. హార్ట్ బర్న్ ఉంటుంది. అలాగనే ఎంతోమంది రక్షింపబడాలని నువ్వు మాట్లాడుతూ ఉంటావు, కానీ తక్కువ మంది రక్షింపబడుతూ ఉంటారు, ఎక్కువ మంది తిరస్కరిస్తూ ఉంటారు. వారి మీదకి తీర్పు వస్తుందని నీ కడుపులో చేదుగా ఉంటుంది. అందుకని అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఒకవేళ నా రక్షణ కోల్పోయినా పర్వాలేదు, నా ఇంటి వారందరూ రక్షింపబడితే నాకు అదే చాలు అంటున్నాడు. అలాగనే ఎంతోమందిని మనం చూస్తాం, అభము శుభము తెలియని వారిని ఎంత చెప్పినా కూడా వారు దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఉంటారు, తిరస్కరిస్తూ ఉంటారు. అది చాలా బాధ కలిగిస్తుంది. మన బంధువుల్లోనే కానివ్వండి, స్నేహితుల్లోనే కానివ్వండి, సంఘములోనే కానివ్వండి, చాలా బాధ కలిగిస్తుంది. కాబట్టి తినుటకు తీయగానున్నది, కడుపులోకి వెళ్ళి చేదుగా ఉన్నది. కాబట్టి ఈ వాక్యమును ఇంతటితో ముగించుకుంటూ, నీకు కూడా ఒక పుస్తకం ఇవ్వబడిందని గుర్తుపెట్టుకో, బైబిల్ గ్రంథం. ఆ పుస్తకాన్ని నువ్వు తినాలా, ఆ పుస్తకం అరిగిపోవాలా చదివి చదివి, ఆ పుస్తకం నీలో ఇంటర్నలైజ్ అయిపోవాలి లోపలికి. అయినప్పుడు అది తీయగా ఆదరణ కలిగిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం నువ్వు దేవుని కొరకు నిలబడాలని ప్రయత్నిస్తావు. ప్రయత్నించినప్పుడు బాధలు వస్తాయి, పెర్సిక్యూషన్ ఉంటుంది, నిందలు పడతావు, ఉపద్రవాలు ఉంటాయి, హింసలు ఉంటాయి. వాటన్నిటి అందు నీకు చేదు కలుగుతుంది. ఇంత కష్టపడుతూ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పినట్టుగా ఎవరి కొరకైతే కష్టపడతావో అవే నిన్ను కాటువేయడం ప్రారంభిస్తాయి. ఎవరి కొరకైతే నువ్వు నీ జీవితాన్ని ఇస్తావో వారే నీకు ఎదురు తిరుగుతారు, వారే నీకు విరోధులు అవుతారు, వారే తిరస్కరిస్తారు. వారి వల్లనే నీకు నిందలు అపనిందలు వస్తాయి, వారి వల్లనే శోధనలు వేదనలు వస్తాయి. అప్పుడు చాలా బాధ కలుగుతుంది. అవన్నీ నువ్వు భరించి ముందరికి వెళ్ళాలయ్యా యోహాను. కాబట్టి తిరిగి మరొకసారి
ప్రవచించు. ఏమని ప్రవచించు? ఈ తీర్పులు ఎవరికి? అభూలోకంలో ఉన్న జనులు చెప్తున్నాడు. కింగ్స్, పీపుల్, లాంగ్వేజెస్ అంటే లోకంలో ఉన్న అందరి జనులకి నువ్వు వారికి అగెన్స్ట్గా నువ్వు ప్రీచ్ చేయాలి. కొంతమందికి అగెన్స్ట్గా ప్రీచ్ చేస్తేనే సేవకుని జీవితం ఇంత కష్టమైతే అందరికి అగెన్స్ట్గా ప్రీచ్ చేస్తే ఆ సేవకుని పరిస్థితి ఏంటండి? అర్థమవుతా ఉందా? దైవ సేవకుని యొక్క కష్టము. కాబట్టి ప్రవక్త అయిన యోహాను మరలా ఐఎమ్ రీకమిషనింగ్ యూ, మరలా నువ్వు ప్రవచించాలయ్యా, మరలా నువ్వు ప్రవచించాలి. అతి శ్రమకాలము ముందున్నది, కానీ నువ్వు ప్రవచించాలి. కాబట్టి దానికి ఆయత్తపడు అని ముందుకి పంపిస్తున్నాడు. మనందరికి కూడా అదే పరిచర్యని ఇస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు ప్రకటన గ్రంథము 10వ అధ్యాయాన్ని నీ చేతులకి సమర్పించుకుంటూ దానిలోనున్న అర్థమునున్నాయన మా చేత నేనంతలు విడమర్చుకున్న సమయంలో ఎవరికి ఏ విధముగా కావాలనో అది నీవు నీ పరిశుద్ధాత్మ ద్వారా వారికి అన్వయించి వారికి చెప్పి వారి హృదయాల్లోకి అది వెళ్ళి మార్పులు తీసుకురాగలిగినట్లుగా, నీ కొరకు ఇంకా బలముగా నిలబడగలిగినట్లుగా, నీకు ఇష్టలు కాగలిగినట్లుగా, వారు నీ సేవలోనైనా ఇంకా ఇంకా అభివృద్ధి చెందగలిగినట్లుగా, దీవింపబడగలిగినట్లుగా కూడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున వారిని వారి కుటుంబాలని ఆశీర్వదించి నీ వాక్యము ద్వారా వారికి నేను మేలు కలిగించమని, దీవెన కలిగించమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిచారకులు పైకి వచ్చిన ఎళ్ళ కానుకల సేకరణ, ముగింపు ప్రార్థన, ఆశీర్వాదంతో ఈ ఆరాధనా క్రమమును ముగించుకుందాం.